నమస్తే హెల్ప్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. మానసిక ఒత్తిడి గురించి ఇవాళ హెల్ప్ లైన్ కార్యక్రమంలో మనం మాట్లాడుకోబోతున్నాం. చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం, రకరకాల ఒత్తిడులకు గురవుతూ ఉంటారు. ఇది మానసికంగా చాలా రకాలుగా మనని దెబ్బతీసే అవకాశం ఉంది అని నిపుణులు చెబుతూ ఉంటారు. మరి దానికి గురి కావకుండా మానసిక ఒత్తిడి నుంచి ఏ విధంగా బయటపడాలి అనేది ఇవాళ తెలుసుకుందాం. దీని గురించి చాలా విషయాలు మనకు తెలియజేయడానికి బిహేవియర్ థెరపిస్ట్ బాలాజీ సుందరం గారు ఉన్నారు. మరి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి బాలాజీ సుందరం గారితో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు. ముందుగా బాలాజీ సుందరం గారిని పరిచయం చేసుకుందాం. సార్ నమస్కారం. సార్, మానసిక ఒత్తిడి అని అంటూ ఉన్నాం. అంటే మానసికమైన ఒత్తిడి, శారీరక ఒత్తిడి రెండు రకాలు. సో మానసిక ఒత్తిడి అనేది ఏ విధంగా గుర్తించవచ్చు, అసలు ఎందుకు వస్తుంది, ఒత్తిడి అంటే ఏంటి ఒకసారి చెప్పండి. ఓకే, నా మానసిక ఒత్తిడి అంటే జనరల్గా మనం ఏం డిప్రెషన్ అని చెప్పి దాంట్లోకి వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ డిప్రెషన్ కన్నా ముందు మనకు కలిగేది స్ట్రెస్ అన్న ఒకటి ఉంటుంది. ఓకే, ఆ స్ట్రెస్ అన్న దాని మీద ఒక్కసారి మనం ఏం చేద్దామంటే దాని మీద ఫోకస్ పెడదాం. 3 రకాలుగా స్ట్రెస్సెస్ మనకు వస్తాయి జనరల్గా. మొదటిది ఏంటి అంటే ఫిజికల్ స్ట్రెస్, రెండవది సైకలాజికల్ స్ట్రెస్, మూడవది వచ్చి ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ అని అంటాం. ఈ ఫిజికల్ స్ట్రెస్ అన్నది ఏంటి, విపరీతంగా పనిచేసి అలసిపోయి ఒక మాదిరిగా మూర్ఛపోవడమో లేకుంటే ఒక మాదిరిగా టయర్డ్ అయిపోయి ఉండడమో అది ఫిజికల్ స్ట్రెస్ అని అంటాం అనమాట. సైకలాజికల్ స్ట్రెస్ అన్నది ఫిజికల్గా బాగా ఫిట్గానే బాగానే ఉంటారు, కానీ లోపల ఏదో ఒక ఒత్తిడి వాళ్ళని ఏదో లాగుతూ పీకుతూ ఉంటుంది, దాన్ని సైకలాజికల్ స్ట్రెస్ అని అంటాం. సో ఓకే, ఈ ఫిజికల్ స్ట్రెస్ వచ్చినప్పుడు మనిషి ఏ విధంగా బలహీనమవుతాడు అని అంటే ఏదైనా చేయడానికి ఉత్సాహం ఉండదు. ఇప్పుడు మంచిగా ఆడుతూ ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ మంచి గేమ్ ఒకటి జరుగుతుంది అనుకుందాం. అతను పొద్దున్న నుంచి ఆడుతూనే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 50 ఓవర్స్ మ్యాచ్ అని అనుకుంటే వాడు ఓపెనర్కి వచ్చిన బ్యాట్స్మెన్ విపరీతమైన స్ట్రెస్లో ఆడుతూనే ఉంటాడు. కానీ లాస్ట్లో ఇంకా 3 రన్స్ ఉంది గెలవడానికి, నేను ఇప్పుడు ఈ 3వ రన్ ఉరికితేనే గెలుస్తాను అంటే ఆ 3వ రన్లో అతనికి ఎక్స్ట్రా ఒక పవర్ తీసుకొని ఉరకడం జరుగుతుంది. అక్కడ ఇట్స్ అ పాజిటివ్ స్ట్రెస్, అవి యూ స్ట్రెస్ అని అంటాం అనమాట. ఈ పాజిటివ్ స్ట్రెస్ అన్నది ఏముంటుంది అంటే మంచి స్ట్రెస్ కూడా కొన్ని ఉంటాయి. ఈ మంచి స్ట్రెస్ వల్ల ఏంటి, కొంతవరకు సాధించడానికి మనకి దోహదపడతాయి. లేకుంటే ఒక మనిషిని పొద్దు నుంచి సాయంత్రం దాకా ఇదే పని చేస్తూనే ఉండు చెప్తుంటే ఏమవుతుంది, మానసికంగా ఎలాగో బాధపడుతూనే ఉంటాడు. బట్ అట్ ద సేమ్ టైం ఎన్నిసార్లు లేపాలరా చేయంత యాస్టకు వచ్చింది కూర్చోడు, అరే ఒక మాదిరిగా బోర్ అయిపోయింది నాకు వచ్చి ఇదేం పని అని చెప్పి కూర్చోవడం. ఇది ఒక రకమైన విరక్తి చెంది ఫిజికల్గా స్ట్రెస్ కావడం. దానివల్ల ఏమవుతుందంటే ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఏం పని లేదని చెప్పి కూర్చొని దాన్ని నిరుత్సాహపడిపోవడం. ఇది ఫిజికల్ స్ట్రెస్. ఈ ఫిజికల్ స్ట్రెస్కి అగైన్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వాడిని కూర్చోబెట్టేసి ఏదో కొంత రిఫ్రెష్మెంట్స్ ఇచ్చేసి ఏదో కొంతవరకు బూస్టింగ్ చేసేసి ఏదైనా చేసి మళ్ళీ చేస్తే రీస్టార్ట్ అవుతుంది. దిస్ ఈజ్ ఫిజికల్ స్ట్రెస్ ప్రాసెస్. సైకలాజికల్ స్ట్రెస్ అని వచ్చేసరికి ఏమైపోతుందంటే ఫిజికల్లీ మంచి ఫిట్గా ఉండి కనిపిస్తూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు, అన్ని రకాలుగా ఉంటారు, కానీ లోపల ఏదో ఒక బాధ వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ బాధని బయట చెప్పుకోలేరు, లోపలే దిగమింగలేరు. సో దాన్ని అక్సెప్ట్ కూడా చేసుకోలేని ఒక పరిస్థితిలో ఉంటారు. ఇది చాలా డేంజరస్ స్ట్రెస్ అనమాట. ఫిజికల్ స్ట్రెస్ మనకి ఈజీగా కనిపిస్తూ ఉంటుంది. ఆ బావాడి ముఖం చూస్తే పీక్కపోయినట్టున్నది అని అంటాము, ఏదో ఒకటి చేసినట్టుంది అంటాము, వాడు ఫాస్ట్గా నడుస్తున్నాడు అంటే చాలా స్లోగా నడుస్తున్నాడు అని చెప్పి మనం ఏదో ఒక రకంగా దాన్ని పరిగణించి నీకు ఏమైనా ప్రాబ్లం ఉందా ఏం లేదా అని చెప్పి మేము చెప్తాం. కానీ మానసిక స్ట్రెస్ అని ఉంటుంది కదా, దాన్ని అంత సులువుగా మనం పట్టించుకోలేము. ఎందుకంటే చూడ్డానికి అందంగా ఉంటారు, చూడ్డానికి మంచి నవ్వుతూనే ఉంటారు. పర్సనాలిటీ బాగుంది, నీకేంటి చేతి నిండా డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ నీకు ఏంటి, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం, ఏం లేదు కదా నీకు అని అంటారు. ఎదుటివాడు నాకు ఏం లేదని చెప్పినప్పుడు నాకు ఉంది అని చెప్పుకునే ధైర్యం నాకు చాలదు. ఆడైనా మగైనా సరే దీనిలో ఎలాంటి తేడా లేవు, ఇందులో చిన్న పెద్ద ఆడమగ తేడా లేవు. సో నాకేముంది సరే అంటే నన్ను వాళ్ళు చేస్తున్నారు కదా, వాళ్ళ ముందు నేను తక్కువ కాకూడదు అని చెప్పి నాకేం లేదులే, అంత పర్లేదులే, అంత బాగానే ఉందిలే నేను కూడా అడ్జస్ట్ చేసుకుంటా ఉంటాను. కానీ ఆ సమస్యని ఆ టెంపరీగా కప్పిపెట్టే పనులు మాత్రమే నేను చేస్తాను. ఐ విల్ నాట్ డూ సంథింగ్ మోర్. ఇది ఉన్న వాటిలోనే చాలా భయంకరమైనది అనమాట. ఈ స్ట్రెస్ ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితులను ఎప్పుడో ఒకప్పుడు
విపరీతమైన బస్ట్ అవుట్కి గురి అవుతారు. అంటే తెలియదు ఎట్లా ఏం చేస్తారు, ఎక్కడ ఎవరి మీద విరుచుకోపడతారు, ఎందుకు విరుచుకోపడతారు, ఏ రకంగా విరుచుకోపడతారని తెలియదు. సో అది చాలా డేంజరస్. సో యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ విత్ దీస్ పీపుల్. మూడోది వచ్చి ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్. దీని గురించి ఎలా చేద్దామనేది మనం తర్వాత చూద్దాం. ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ అని ఉంటుంది. చుట్టూరా ఉన్న వాతావరణం ఒక విపరీతమైన పరిస్థితులు ఉంటాయి, ఏం చేయాలో మనకు అర్థం కాదు. సో అలాంటి ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే అది మీరు చేసే పనిని చేయనివ్వదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఏదో మాట్లాడుతూ ఉన్నారు, దానికి ఎవరైనా ఒక మధ్యలోకి వెళ్ళి అటుపక్క పోవడమో ఇటుపక్క పోవడమో ఇది చేయడమో అది చేయడమో ఒక డిస్టర్బెన్స్ లాగా ఉందనుకోండి, చేసేవాడికి కాన్సన్ట్రేషన్ పోతుంది. ఆ కాన్సన్ట్రేషన్ పోయినప్పుడు ఏమవుతుంది, ఇతను దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలా దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలా తెలియక ఇప్పుడు ఏం చేసినా చెడ్డ పేరు తనకే వస్తుంది అన్న ఒక లోపల నుంచి ఒక ఒత్తిడి ఒకటి వస్తుంది. దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ అనమాట. ఈ ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్లో మనం ఎలా చేయాలి, హౌ టు కోప్ అప్ విత్ దిస్? ఎస్, మీరు మెంటలీ ప్రిపేర్ కావాలి. ఇలాంటివన్నీ డిస్టర్బెన్సెస్ జరుగుతూనే ఉంటాయి. నేను ఒక స్పీచ్ ఇచ్చేటప్పుడు కానీ, నేను ఒక మాట మాట్లాడేటప్పుడు కానీ, ఇంకేమైనా చేసేటప్పుడు కానీ నీకు ఇట్లాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. దాన్ని నేను ఎలాగో అధిగమించాలి అని మెంటలీ ప్రిపేర్ అయిపోవడంలో ఆ స్ట్రెస్ని ఓవర్కమ్ చేయొచ్చు. సో ఆ భయం అనేది ఉండదు, ఆ కన్ఫ్యూషన్ అనేది ఉండదు. సో ఈ సైకలాజికల్ స్ట్రెస్కి ఎవరైనా గురైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో ఎట్లాగనంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు దెమ్ అని. అది కొంచెం క్లోజ్గా ఒకసారి ఇంటరాక్ట్ అయిపోతే తెలిసిపోతుంది వాళ్ళతో. సో ఎవరు ఎక్కువగా ఒత్తిడికి గురవుతూ ఉంటారు? ఎస్, ఈ ఫిజికల్ స్ట్రెస్ మూడు రకాల స్ట్రెస్లో కూడా అందరు గురి అవుతూ ఉంటారు. చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధాప్యం ఉన్న వాళ్ళ దాకా ప్రతి ఒక్కళ్ళు గురి అవుతూ ఉంటారనమాట. ఈ స్ట్రెస్కి గల మెయిన్ కారణం ఏంటి అని అంటే మన ఒక కాన్ఫిడెన్స్ మనతో లేకపోవడం, మనకు ఒక మంచి తోడు లేకపోవడం, మరి ఇంకోటి ఏంటి అని అంటే ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, నేను మీ గురించి సపోజ్ నేను ఒక పెద్ద పర్సనాలిటీ అని అనుకుందాం, ఒక హై లెవెల్ పర్సనాలిటీ, మీరు నాకు వచ్చి యాంకరింగ్ చేస్తున్నారు, అంత బాగానే ఉంది. నేను పోయి మీ ప్రొడ్యూసర్ దగ్గర వాళ్ళ దగ్గర ఒక చిన్న మాట చెప్తాను, అరే ఈ యాంకర్ ఇస్ నాట్ అప్ టు మై స్టాండర్డ్ యార్, డోంట్ పుట్ హర్ ఇన్ టు దిస్ అని. మీరేం తప్పు చేస్తుంటారు, ఏం చేస్తుంటారు? నేను ఇది చెప్పేశాను అనుకోండి, కర్మకాలి రెండోసారి వచ్చినప్పుడు మీరు కూడా ఉంటారు, నేను కూడా ఉంటాను. అప్పుడు మీ మానసిక పరిస్థితి ఏంటి? ఈయనని ఏం క్వశ్చన్ అడగాలి, నేను అడిగితే ఏం తప్పు పడతాడు, అడగకపోతే ఒక ప్రాబ్లం, అడిగితే ఒక ప్రాబ్లం. ఈ యొక్క అయోమయ పరిస్థితి ఉంది చూసారా, ఇది ఒక సైకలాజికల్ స్ట్రెస్ అనమాట. చాలామంది ఎమోషనల్ బ్లాక్మెయిల్కి పాల్పడే వాళ్ళు ఇలాంటి ఒక పరిస్థితిని తీసుకొని వచ్చేస్తారు. ఇప్పుడు మిమ్మల్ని మానసికంగా నేను శోభ పెట్టాలి అని అంటే మీ మీద ఒక ఒత్తిడి తీసుకురావాలి. నేను ఫిజికల్గా మీ మీద ఒత్తిడి తీసుకొస్తే నా మీద కేసు వస్తుంది. అందుకని మీ మీద ఒక నేను ఎమోషనల్ ఒత్తిడి తీసుకొస్తా. ఎమోషనల్ ఒత్తిడి ఇలా తీసుకొస్తా, మిమ్మల్ని మీకు ఒక బ్యాడ్ నేమ్, బ్యాడ్ రెప్యుటేషను, మిమ్మల్ని ఒక సైకలాజికల్ కించపరిస్తేనే నాకు వెంటనే ఒక సాఫ్ట్ కార్నర్ దొరికిపోతుంది. ఓకే, సో అది మీ మీదే ప్రయోగించడానికి ట్రై చేస్తాను. రైట్ సార్, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో మాట్లాడండి. హలో చెప్పండి సార్. చెప్పండి. హలో నమస్తే సార్. నమస్తే సార్, నేను చాలా మానసిక ఒత్తిడికి గురవుతున్నా సార్. ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే కొంచెం ఇంట్లో స్ట్రగుల్స్ వల్ల అసలు ఎటు తెలుసుకోలేక ఒక నిర్ణయానికి రాలేకపోతున్నా సార్. ఏమైంది? నేను బేసికల్గా ఆటో డ్రైవర్ని సార్. నేను హలో చెప్పండి, వింటున్నాను. నేను బేసికల్గా ఆటో డ్రైవర్ని. అయితే నేను కొంచెం దగ్గర అబద్ధం ఆడి మనీ కొంచెం వేస్ట్ చేశాను అనమాట సార్. అయితే అది ఇంట్లో చెప్పలేక నా ఆటో ఖరాబ్ అయింది. ఆటోకి డబ్బులు తెచ్చుకోలేక మానసికంగా బాగా ఇబ్బంది పడుతున్నా సార్ నేను. ఓకే, అది ఎట్లా మా మిస్సెస్కి ఎట్లా అప్రోచ్ కావాలి ఏంటనేది మీకు చెప్తారేమని ఫోన్ చేస్తాను. సరే, ఓకే. నా ఇది ఒక చాలా టిపికల్ కేసు. ఇందులో ఒక మనిషి తన తప్పును తెలుసుకున్నారు. ఓకే, వైఫ్ డెఫినెట్గా ఇప్పుడు తనని గౌరవిస్తుంది అట్ ద స్టేజ్. ఇతను నిజం చెప్పి వైఫ్ కనుక కోపం వచ్చి
తను 4 మాటలు తిట్టినా ఇతను అఫెండ్ కాకుండా అది గనక అడ్జస్ట్ చేసుకొని ఆ మాటలు ఆ ఇబ్బంది పడ్డాడని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇతనుకున్న స్ట్రెస్ కాస్త ఎగిరిపోతుంది. ఎందుకు అనంటే ఇక్కడ 2 పరిణామాలు ఉంటాయి. ఒకటేంటి, వైఫ్ కోపగిస్తుంది అన్న ఒక మేల్ ఈగో, అహంభావం ఏదైతే ఉంటుందో అతను, అది ఒకటి ఉంటుంది. అది ఇతనికి అట్ ప్రజెంట్ లేదు అని నేను భావిస్తున్నాను. ఎందుకు అనంటే నేను తప్పు చేశాను, డబ్బులు వేస్ట్ చేశాను అని చెప్పి బహిరంగంగా ఒప్పుకుంటున్నాడు కాబట్టి ఆ ఒక పశ్చాత్తాపం ఉంది. అయితే పశ్చాత్తాపం ఉన్నప్పుడు, ఆ ఒక ఫీలింగ్ ఉన్నప్పుడు, ఆ ఫీలింగ్ని ఇప్పుడు ఎంకరేజ్ చేయాలి. సరే రాబాయ్, నువ్వైతే వేస్ట్ అయితే చేసింది ఏదో చేసినావు, ఇప్పటి నుంచి మంచిగా ఉంటా అని చెప్పి నువ్వు ఒక భరోసా ఇవ్వు. దాని మీదకి వెళ్ళి ముందు ఏం జరుగుతుందో చూద్దాం అన్న మాట ఎవరైనా నాకు వెనక నుంచి చెప్పినారనుకోండి, నా ఆ స్ట్రెస్ అనేది బయటపడిపోతుంది. వాళ్ళు నన్ను తిట్టినారు అని అనుకోకుండా నేను చేసినందువల్లనే ఈ తిట్లు పడుతున్నాను అని చెప్పి ఈయన మానసిక పరిస్థితిని కొంచెం మార్చుకున్నాడు అనుకోండి. తిట్లు పడేది సేమ్, తిట్లు తినేది సేమ్, ప్రాబ్లం లేదు. కానీ దాన్ని చూసే పద్ధతి వేరే ఉంటుంది. వాడు నన్ను తిడుతున్నాడు అని చూడకుండా నేను చేసినందువల్ల ఈ మాటలు నేను పడుతున్నాను అని చెప్పి ఆలోచించే పరిస్థితి కనుక వచ్చినట్టయితే ఇమ్మీడియట్గా ఏమైపోతుంది, అవు బై నేను చేసిన తప్పైపోయింది, ఇక నేనేం డిఫెన్స్ అయితే చేసుకోలేను, అయ్యిందేదో అయిపోయింది, ఇప్పుడు నేనేం చేయలేను, ఇప్పుడు ఫర్దర్గా ముందుకు వెళ్ళాలనుకుంటున్నా, ఇక పైన నేను అది చెయ్యను, అట్లా చెయ్యను అని చెప్పి ఓపెన్ అప్ అయిపోయి నలుగురు ముందు, సరే వాళ్ళ ముందు, వీళ్ళ ఇంట్లో వాళ్ళ ముందు, వాళ్ళ ముందు, వీళ్ళ ముందు చెప్పి ఒక రకమైన ఒక ఓపెన్ అప్ అయిపోతే కనుక ఇతనిలో ఉన్న లోపల ఉన్న ఫీలింగ్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. ఎందుకు ఏమిటి అని అడుగుతారు, అడిగిన దానికి అడిగినట్టు జవాబులు చెప్పేసి నిజం చెప్పేసేస్తే ఒక ప్రాబ్లం ఏమవుతుంది అంటే క్లీన్గా అది బయటకు వచ్చేస్తుంది. హలో 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 నమస్తే మేడం. బాలాజీ గారితో. నమస్తే మేడం, చెప్పండి. నమస్తే డాక్టర్ గారండి. చెప్పండి మేడం, పర్లేదు చెప్పండి అమ్మా, వింటున్నాను. హలో యా మేడం, చెప్పండి, వింటున్నాను. వింటున్నారా సార్? నాకు ఒక 4 ఏళ్ల క్రితం మా వారు చనిపోయినారు. సంసారం ఒత్తిడి మీద కూతురికి పెళ్లి చేసి అటు కింద కొట్టి తిట్టి పంపిస్తున్నాడు. కొడుకు చూస్తే ఈ సంవత్సరం మార్చి 3వ తారీఖు ఊరేసుకొని తెచ్చిపోయాడు. ఉద్యోగానికి వెళ్తుంటే మానసికంగా ఏదో ఒక చోట మాటలు పడి ఒత్తిడి ఎక్కువైపోయి బాధలు పడలేక చేయలేక, ఉద్యోగాలు పిలిచిన టైంకి వెళ్ళలేక, వెళ్ళే టైంకి దొరక్క, లైఫ్ లో ఎలా బతకాలో తెలియక, నిద్ర మాత్రం వేసుకుంటూ పడుకుంటూ రోజు ఎలా పడవాలో తెలియక ఇంట్లో కూతుర్ని పెట్టుకుని బాధలు పడుతున్నాను సార్. నేను తగ్గించుకోవడం కోసం రాత్రులు నిద్ర మాత్రలు కూడా వేసుకోవాల్సి వస్తుంది. ఒక్కోసారి దొరకనప్పుడు ఏంటో నరకం అనిపిస్తున్నాను సార్. నిద్ర పట్టక శబ్దాలు కానీ పడ్డం ఏవో కనబడుతున్నట్టుగా అనిపించినట్టు చేస్తున్నాను సార్. రైట్ మ్యామ్. ఇప్పుడు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి, నాకు నిద్ర పట్టడానికి అని చెప్పి చాలామంది మాదక ద్రవ్యాలు అవి కొని వేసుకుంటూ ఉంటారు, ఇలాంటి మందులు తీసుకుంటూ ఉంటారు, నిద్ర మాత్రలు వేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ యాక్చువల్లీ మీకు ఒక టెంపరీ రిలీఫ్ మాత్రమే ఇస్తుందండి, ఫుల్ రిలీఫ్ అయితే రాదు ఇందులో నుంచి, అది మాత్రం కరెక్ట్. అయితే రెండవది ఏంటి, ఎస్ మీ వారు చనిపోయారని అంటారు, ఒక కూతురు ఉంది, వాడికి పెళ్లి చేశానని అన్నారు, అబ్బాయికి ఉద్యోగం లేదు అని అంటున్నారు. ఎస్, అది డెఫినెట్గా ఒక క్లిష్ట పరిస్థితే ఉంటుంది, లేదని కాదు. ఇప్పుడున్న సమయంలో మీకు ఒక్కళ్ళకే కాదు, యావత్ ప్రపంచమంతా ఇలాగే ఉంది. ఎప్పుడు ఉన్న ఉద్యోగాలు ఎప్పుడు ఉడతాయో తెలియని పరిస్థితి, ఈ కొత్త ఉద్యోగాలు ఎప్పుడు దొరుకుతాయో తెలియని పరిస్థితిలో ఉన్నాం, అందరం అలాగే ఉన్నాం. దాంట్లో ఏమి ఇబ్బంది ఏమీ లేదు. మీకు మాత్రమే ప్రత్యేకంగా వచ్చింది అని అనుకోవడం వల్ల ఇంకా మీకు ఒత్తిడి పెరుగుతుంది కానీ తగ్గదు. ఓకే, రెండవది ఏంటి అని అంటే, ఎస్ మీరు ఏమేం చెయ్యగలరు, మీకున్న పాజిటివ్ పాయింట్స్ ఏంటి, మీ ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఒకసారి మాట్లాడవచ్చు మీరు. అంటే మీలో ఉన్న పాజిటివ్ పాయింట్స్ ఏంటి, ఏం చేస్తే ఇప్పుడు నేను బయటికి వెళ్ళగలను, ఐ మీన్ ఏం చేస్తే నేను ముందుకు వెళ్ళగలను అన్న ఒక దాన్ని మీరు మీద కొంచెం ఆలోచించారనుకోండి, మనం ఖచ్చితంగా ఏదో మెరుగైనవి కొన్ని కనిపిస్తూ ఉంటాయి. నార్మల్ ఇలాంటి ఒత్తిడిలో ఉన్న వాళ్ళకందరికీ ఏమవుతుందంటే నెగిటివ్ ఫీలింగ్స్ ఎక్కువ, పాజిటివ్ ఫీలింగ్స్ చాలా తక్కువ కనిపిస్తూ ఉంటాయి. కానీ 1-to-1 ఎప్పుడైతే మనసు విప్పి మాట్లాడతామో, లోపల అన్ని బయటికి తీసేవరతోనైనా, ఒక మంచి మనిషితో, మీ మంచి స్నేహితురాలైనా కావచ్చు, లేకుంటే మంచి డాక్టర్ అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక మంచి కన్సల్టెంట్ అయినా కావచ్చు, వాళ్ళ దగ్గర మీరు వెళ్ళి మనసు విప్పి మాట్లాడుకున్నారనుకోండి, మీలో ఉన్న పాజిటివ్స్, నెగటివ్స్ అంటే
బలాలు బలహీనాలు రెండు బయటికి కనిపిస్తూ ఉంటాయి ప్రస్ఫుటంగా. దీనికి ఉన్న కారణం ఏంటి? ఓకే, మీ అబ్బాయికి ఉద్యోగం రాలేదు అన్న కారణమా, లేకుంటే మీరేం చేయలేని పరిస్థితిలో ఉన్నారు అన్న కారణమా, లేకుంటే మీ వారు చనిపోయారు అన్న కారణమా, ఏవైనా ఉండొచ్చు. వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ఒక యాంగిల్లో మాత్రమే మనకు తెలుస్తుంది. రెండోది ఏంటి, బయట నుంచి సొసైటీ నుంచి కానీ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ నుంచి కానీ వేరే ఏమైనా ఒత్తిళ్ళు వచ్చి ఉంటాయి. ఆ ఒత్తిళ్ళు మీకు లోపల అవి ఉన్నా కూడా బయటికి ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అలాంటి పరిస్థితులు కూడా వచ్చి ఉంటాయి అన్నమాట. సో దానికోసం మీరేం చేయండి అని అంటే ఒక్కసారి ఒక కన్సల్టెన్సీ తీసుకోండి, ఎవరితోనైనా మొత్తం మనసు విప్పి మాట్లాడండి, కూలంకుషంగా పరిశీలించండి. ప్రతి చిన్నది ఏది మీకు ఇబ్బంది పెడుతుంది, ఏ ఆస్పెక్ట్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, ఎదుటివారు ఏమైనా మనల్ని తిడతారు అన్న దాని మీద ఇబ్బంది పడుతున్నారా, లేకుంటే నాకు ఈ పని చేయడానికి చేతన కావడం లేదు, నా వీలు కావడం లేదు అని చెప్పి ఇబ్బంది పడుతున్నారా, లేకుంటే నేను అనుకునేది ఒకటి అక్కడ జరిగేది ఒకటి అన్నదాని మీద ఇబ్బంది పడుతున్నారా. సో ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు, చిన్న విషయాలే ఉంటాయి. వీటిల మీద ఆలోచిస్తే కనుక మనకి ఫర్దర్గా ముందుకు వస్తుంది. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం. హలో 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 బాలాజీ గారితో మాట్లాడండి. హలో, చెప్పండి సార్. చెప్పండి సార్, వింటున్నాను. బండి దొక్కితే నాకు భయం వేస్తుందండి. నేను దొక్కితే నాకు భయం వేస్తుందండి. నేను రోడ్డు మీద ఫుట్పాత్ మీద పని చేస్తాను. విజయనగరం పని టాటా పేరు. ఏది టాటా? టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, రీసౌండ్ వస్తుంది. చెప్పండి. ఏం చేస్తుంటారు సార్ మీరు? చెప్పండి సార్. హలో, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మానసికంగా బాధపడుతున్నారు. కరెక్ట్. ఎందువలన బాధపడుతున్నారు మీరు? మీరు టీవీ వాల్యూమ్ తగ్గించేసి వేరే రూమ్లోకి వెళ్ళి మీరు ఒక్కసారి మాట్లాడండి, తెలిసిపోతుంది మీకు. ఎందుకంటే ఆ వాల్యూమ్ వల్ల మీరు మాట్లాడేది ఏదో నాకు అర్థం కావడం లేదు ఇక్కడ. నాకు అయిపోతుంది. మానసిక ఒత్తిడే సార్. ఓకే, మీకు రోడ్ మీద వెళ్తున్నా ఏమైనా చేస్తున్నా యాక్సిడెంట్ అవుతుందేమో అన్న భయం ఉందా? అంతే సార్. ఓకే, సో అలాగే ఓకే, ఇది ఫోబియాస్ అని అంటామండి. కొన్ని సందర్భాల్లో ఏమవుతాయంటే యాంగ్జైటీ, ఫియర్ అని చెప్పి రెండు ఉంటాయి. అంటే యాంగ్జైటీ అంటే ఒక ఆతృత, ఒక కన్ఫ్యూషన్ ఉంటుంది. అది ఏమవుతుంది అని అంటే భయం కింద మారిపోతుంది. అది ఈ ఆతృత అన్నది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే అది కరెక్టో కాదో, అవునో కాదో అని చెప్పి తేల్చుకోలేని పరిస్థితిలో, అక్కడ కాన్ఫిడెన్స్ లేని ఒక పరిస్థితిలో నేను చేశానో చేయలేదో, అవుతుందో కాదో అన్న ఒక సతమతమైన ఒక కన్ఫ్యూషన్లో ఉన్నప్పుడు ఆ యాంగ్జైటీ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ అది ఒక భయం కింద మారిపోతుంది. సమ్ టైమ్స్ ఇది ఒక ఓసిడి అని అంటాం అనమాట, ఆబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్స్ అని అంటాము. కొన్నిసార్లు ఇది ఒక నిజమైన మానసిక ఒత్తిడి కూడా ఉంటుంది. ఇది ఎలాగనంటే వీళ్ళకి భయం అన్న ఒక ఫోబియా ఉంటుంది. కొందరికి లిఫ్ట్లో వెళ్తే భయం అని అంటారు, కొందరికి పబ్లిక్లో వెళ్తే క్రౌడ్ని చూస్తే భయం అని అంటారు, కొందరు ఎవరు లేని రూమ్లో ఉంటే భయం అని అంటారు. సో ఇలా రకరకాల ఫోబియాస్ ఉన్నాయి. ఈ ఫోబియాస్ అన్ని ఓవర్కమ్ చేయాలి అంటే మనం ఒక చిన్న థెరపీ మాదిరిగా తీసుకోవాల్సింది. ఎవరి దగ్గరైనా వెళ్ళి ఒకసారి ఒక కన్సల్టెన్సీ తీసుకుంటే కనుక మనకు కొంతవరకు అది ఈజీగా వచ్చేస్తుంది. కానీ దీనికి మూల కారణాలు ఎక్కడో ఉంటాయి. ఏ చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన వల్లనో, లేకుంటే వీరు చూసిన ఒక సంఘటన వల్లనో, లేకుంటే ఎవరైనా వీళ్ళలో ఆ ఒక ఆస్పెక్ట్ని, ఆ ఒక అంశాన్ని ఇమిడి ఉంచిస్తారనమాట. దాని లోపల ఎట్లనో ఇరికిస్తారు. చిన్నప్పటి నుంచి ఎవరైనా చెప్పడమో, లేకుంటే నువ్వు ఇచ్చేస్తే ఇది అయిపోతుంది, ఇచ్చేస్తే ఇది అయిపోతుంది, ఇచ్చేస్తే ఇది అయిపోతుంది అని చెప్పి వాళ్ళు ఒక్కొక్కళ్ళు చెప్తూనే ఉంటారు. ఇలాంటి కొన్ని సందర్భాల వల్ల మనకు ఒక మెంటల్ స్టేట్ ఆఫ్ మైండ్ తయారైపోతుంది. ఆ మైండ్ ఎప్పుడైతే తయారవుతుందో అప్పుడు మనం ఏం చేసినా, ఏం చూసినా లింక్ దానికే పోతుందన్నమాట ఫస్ట్. అది ఒక రియల్ బిగ్ ప్రాబ్లం. సో మీరు లేస్తే భయం, కూర్చుంటే భయం, నిల్చుంటే భయం, వస్తే భయం, మాట్లాడితే భయం, నిద్రపోతే భయం, లేస్తే భయం అన్నట్టుగా కొన్ని సందర్భాలు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో అది కూడా మనం ఏం చేయొచ్చు అని అంటే
ఒక కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళి కులంకుశంగా మాట్లాడుకోవచ్చు. మాట్లాడుకున్నప్పుడు ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఏ సందర్భంలో స్టార్ట్ అయింది, ఇది ఎవరి వల్ల వచ్చింది, ఒక వస్తువు వల్ల వచ్చిందా, ఒక మనిషి వల్ల వచ్చిందా, నాకే వచ్చిందా అని కొన్ని పరిగణనలు ఉంటాయి. దీనికి కొన్ని టెస్ట్లు అవి చేస్తారు. ఒక్కసారి చూసుకున్న తర్వాత దెన్ వీ కెన్ ప్రొసీడ్ ఫర్దర్. ఓకే సార్, నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం. హలో, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి అమ్మా బాలాజీ గారికి. చెప్పండి. చెప్పండి. హలో డాక్టర్ గారా? చెప్పండి అమ్మా. నమస్తే అమ్మా, చెప్పండి. ఇలా మా ఆయన ఎఫ్ఐఆర్ చేసుకున్నాండి ఓకే. అప్పటి నుంచి మా ఆయన ఇప్పుడు చేయకుండా మా ఆయన ఎక్కడ నాకు దూరం అయిపోతాడు, ఏంది నా లైఫ్ ఏంది, నా బాబు లైఫ్ ఏంది నాకు. ఒకసారి చేయకపోయినా చేయట్లేదు, కానీ చేస్తుండేమో అన్న అనుమానం. కరెక్ట్. ఇది నిజంగానే చాలా చెప్పండి అమ్మా. చేయకపోయినా చేస్తున్నాం అనుమానం. అమ్మాయి కళ్ళకు రావడం, అమ్మాయి ఎక్కడ అవపడ్డం, ఆయన వచ్చి కోపడడం, తిట్టడం. సరే అమ్మా, ఇందులో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి నమ్మకం అన్నది, రెండవది ముందు జాగ్రత్త అన్నది. 2 విషయాల్లో ఉంటాయి. ఇప్పుడు మొదటిది ఏంటి, నమ్మకం అన్నది భరోసా, ట్రస్ట్. నమ్మకం అన్నది ఇద్దరి మధ్యలో కలగాలి, అది ఆలుమొగల మధ్యలో డెఫినెట్గా కలగాలి. ఆల్రెడీ మీ ఆయన ఒక 2-3తో అఫైర్ పెట్టుకున్నారు, ఇలా అంతా చేశారు, అవన్నీ ఉన్నాయి అని అంటే కనుక ఓకే, అదొక గతంలో జరిగిన ఒక సంఘటన అనుకోవచ్చు. ఈయన ఇష్టపడి చేశాడో, కష్టపడి చేశాడో, ప్రలోభపడి చేశాడో, లేకుంటే ఎవరైనా ఒత్తిడి వల్ల చేశాడో, ఇతనే అలా కావాలి అని చెప్పి వెళ్ళిపోయి చేసినాడో అన్నదో పక్క పెడదాం. కానీ జరిగింది, ఇది మాత్రం వాస్తవం, ఇది మనం తీసేసుకుందాం, రైట్? ఆ టైంలో ఇతని ప్రవర్తన మీ పట్ల ఎలా ఉంది అన్నది మొదటి ప్రశ్న. అది మీరు ఆలోచించండి. రెండవ ప్రశ్న ఏంటి అంటే, ఇప్పుడు అది అయిపోయిన తర్వాత ఇప్పుడు చేస్తలేడు అని మీరే అంటున్నారు, ఇప్పుడు ఆయన ప్రవర్తన మీ దగ్గర ఎలా ఉంది, మీ దగ్గర కానీ మీ కొడుకు దగ్గర కానీ ఎలా ఉంది, అది ఒకసారి ఆలోచించండి. సపోజ్ 2 ప్రవర్తనలు సేమ్ ఉంటే గనక ఇతను నాటకాలు ఆడుతున్నాడు అని చెప్పొచ్చు. లేకుంటే అప్పుడున్న ప్రవర్తనకి ఇప్పుడున్న ప్రవర్తనకి మార్పు వచ్చి మీలో మీ పట్ల కొంచెం ప్రేమగా ఆప్యాయతగా ఉన్నారు అని అంటే కనుక అది కూడా మీరు ఒక పాజిటివ్గా తీసుకోవచ్చు. ఓకే, ఈయన మనిషి మారినాడు అని ఒక పాజిటివ్గా మనం తీసుకోవచ్చు అనమాట. సో ఇది ఒక ఆస్పెక్ట్, చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట మీకు భరోసా రావడానికి. రెండవది, అతని చేతలు చేయడానికి కానీ అతను చేయడానికి కానీ చూసినట్టయితే కనుక ఏమేం చేస్తే ఆయన ఆ పనుల నుంచి కానీ ఆ ఏరియా నుంచి కానీ ఆ మనుషుల నుంచి కానీ దూరంగా ఉంటాడు. ఏవైనా కావచ్చు. ఒకటి ఇల్లు మారడము, రెండవది వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ని మార్చడము, మూడవది ఆయన ఎక్కడ పని చేస్తున్నాడు, ఏ టైంకి వెళ్తున్నాడు, ఏ టైంకి వస్తున్నాడు అన్న ఒక నిఘా పెట్టడము, నాలుగోది ఉన్న ఫోన్ నెంబర్లు మార్చేసి వేరే ఫోన్ నెంబర్ పెట్టుకోవడము, ఆ ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉంచుకోండి, ఎవరైనా పొరపాటున ఫోన్ చేసినా కూడా మీకే వస్తుంది, ఇంకొకళ్ళకి రాదు. అలాంటి ఒక ఉపయోగం కూడా మనం చేసుకోవచ్చు. నాకు వాట్సాప్ కాల్స్ అవి ఇవి వస్తున్నాయని చెప్పి వాట్సాప్ కాల్స్ అనేది తీసేసి ఒక ఆర్డినరీ ఫోన్ ఇవ్వండి, మనకి వాట్సాప్ ఏం లేకుండా ఓన్లీ కమ్యూనికేషన్ కోసమే కదా నాతో మాట్లాడు చెయ్యని చెప్పి. సో ఇలాంటివి కొన్ని ఉంటాయన్నమాట. సో ఇలాంటివన్నీ తీసుకుంటే ఏమైపోతుందంటే ఆయన ప్రవర్తన మీద మీకున్నే ఒక డౌట్ క్లారిటీ అయిపోతుంది. సపోజ్ నేను పాతప్పుడు చేసినాను కానీ ఇప్పుడు నేను చేయడం లేదు, ఐఎమ్ వెరీ క్లియర్, నేను నికాసుగా ఉన్నాను, ఇప్పుడు నాకు ఎలాంటి కన్ఫ్యూషన్ లేదని చెప్పి మీ ఆయన కనుక అన్నట్టయితే ఆయన ఇవన్నిటికి ఒప్పుకుంటాడు. మీలో ఒక మంచి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఒక ఆత్మాభిమానం పెరుగుతుంది అనమాట. ఆ కాన్ఫిడెన్స్ వచ్చి మీకు ఏం చేస్తుందంటే, సరే అయ్యిందేదో అయిపోయింది, చేసిందేదో చేసిండు, రైట్, మనం మళ్ళీ చేసుకుందాం అన్నట్టుగా. ఇంకా సింపుల్ మెథడ్లో చెప్పాలి అంటే కూర మాడిపోయిందని చెప్పి గిన్నెను పగలగొట్టాం కదా మనం, తోమి పెట్టేసుకుంటాం కదా. సో అదే మాదిరిగా మీరు అది కూడా ఒకటి చేయొచ్చు. ఒక్కసారిలో మురిగిపోలేదంటే 2 సార్లు తోముతాం, 2 సార్లు 3 సార్లు తోముతాం. సో ఆ రకంగా తోమి వేరే రకంగా పెట్టుకున్నాము అన్నట్టుగా ఆ భరోసాలో ఉండడం మంచిది మనం. ఓకేనా? సో మీరు ఈ రకంగా ఆలోచించండి అమ్మా, ఖచ్చితంగా మీకు ఇది వస్తుంది, ఉపశమనం వస్తుంది. దేర్ ఇస్ నో కన్ఫ్యూషన్ అట్ ఆల్. హలో, మీ డౌట్ ఏంటో చెప్పండి. హలో, వింటున్నాను. నమస్తే వింటున్నానమ్మా, చెప్పండి. చెప్పాను కదా,
చెప్పండి. భర్త మరణమైతే, కొడుకు మరణమైతే, కూతురు ఇంటికి ఆదరైతే అసలు ఈ మానసిక ఒత్తిడి అనేది ఎలా తగ్గించుకొని నేను ఉద్యోగం చేయగలను అనేది ఎలా తెలుస్తుంది నాకు? అంటే మొట్టమొదటిగా ఏంటి అని అంటే ఈ ఒత్తిడికి గల కారణాలు ఏమిటి, మూల కారణం ఏమిటి అన్నది పరిగణించడం చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకంటే ఈ ఒత్తిడి మీకు ఎలా వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది, ఇది నిజంగా మానసిక రోగమా లేకపోతే కలిగిన ఒక భావమా అన్నది తెలుసుకోవాలి. రోగము అనంటే కనుక ఎస్, దానికి మందులు ఉంటాయి, చికిత్సలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. దాని గురించి సపరేట్గా మాట్లాడదాం. అది సైకాట్రిస్టు, హాస్పిటల్స్ అవి ఇవి ఉంటాయి, దాని సంగతి సపరేట్గా మాట్లాడదాం. కానీ ఇది మీకు కలిగిన భావము అనంటే కనుక ఈ భావం పుట్టడానికి గల కారణాలు ఏమిటి, ఎవరి వల్ల ఇలా వచ్చింది, ఏది మిమ్మల్ని ఎక్కువగా బాధ పెడుతుంది అన్న అంశాన్ని కొంచెం కులంకుశంగా డీప్గా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మీరు ఉద్యోగం చేస్తున్నారు, మీరు పని చేస్తున్నారు అని అంటేనే ఏదో ఒక బలం ఉంది మీకు అన్నట్టు ఒక నిర్ధారణ అవుతుంది. ఈ బలాన్ని ఇంకెలా బలపరుచుకోవాలి, ఈ బలాన్ని బలహీనం చేసే శక్తులేంటి, ఆ శక్తులను ఎలా తొలగించుకోవాలి అన్నదాని మీద 1-to-1 చాలా డీప్గా మాట్లాడాల్సిన పరిస్థితి ఉందండి ఇక్కడ. ఎందుకు అనంటే ఎప్పుడైతే మీకు ఇదే రీజన్, ఈ ఒక్క రీజన్ వల్ల నేను ఇలా వెనకం చేస్తున్నాను అని తెలిసిపోతే కనుక అక్కడి నుంచి మీరు ముందుకు, ఈ ఒక రీజనో లేక కొన్ని రీజన్స్ వల్లనో, సో దాన్ని అతిక్రమించడానికి ఏం చేయాలి అని చెప్పి ముందుకెళ్ళొచ్చు. మీ బాడీలో లోపం ఉంది, మీకేదో ప్రాబ్లం ఉంది, మెడికల్గా ఏదైనా ప్రాబ్లం ఉంది అని అంటే కనుక ఎస్, అది దానికి స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉంటారు. ఆ డాక్టర్స్ సలహాలు తీసుకొని వెళ్ళడం అన్నది కరెక్ట్. ఎందుకంటే ఇది సింపుల్గా ఒక్కదాంతో పోయేది కాదు. కొన్ని సందర్భాల్లో మీకు థైరాయిడ్ ఉంటుంది, ఆ థైరాయిడ్ వల్ల స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి, మూడ్ డిజార్డర్లు వస్తాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతాయి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సమ్టైమ్స్ డయాబెటీస్ వల్ల కూడా వస్తాయి, సమ్టైమ్స్ హై బీపీ వల్ల కూడా మీకు ఇలాంటి స్ట్రెస్సెస్ కలుగుతూ ఉంటాయి. ఇట్లాంటి కొన్ని ఆడవాళ్ళకి అని చెప్పి స్పెసిఫిక్గా హార్మోనల్ డిజార్డర్స్ ఉంటాయి, అన్ని రకాలుగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇది కూడా మీరు ఒకసారి ఇది మెడికల్ అనిపోయేసరికి ఇవన్నీ యాంగిల్స్లో చూస్తారు వాళ్ళు. నాన్ మెడికల్ అనేసరికి ఈ యాంగిల్స్లో మనం వెళ్ళొచ్చు. ఇది మీరు ఒక మంచి కన్సల్టెంట్ని, మీ ఫ్యామిలీ డాక్టర్ ఉంటే కనుక ఆ ఫ్యామిలీ డాక్టర్ని ఫస్ట్ కన్సల్టెన్సీ చేసుకొని అక్కడి నుంచి నెక్స్ట్కి వెళ్ళడం మంచిది అన్నది నా అభిప్రాయం అండి. ఓకే సార్, నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం. హలో హలో నమస్తే అండి, బాలాజీ గారితో మాట్లాడండి. చెప్పండి. టీవీ వాల్యూమ్ తగ్గించి బాలాజీ గారితో ఫోన్లో మాట్లాడండి ప్లీజ్. నమస్తే సార్, చెప్పండి. ఇంకేం లేదు సార్, మదర్కి ఒక 80 years సార్. ఓకే, హలో వింటున్నాను. హలో చెప్పండి, వింటున్నారు. మీరు టీవీ చూస్తూ మాట్లాడొద్దు సార్, మీరు టెలిఫోన్లో మాత్రం మాట్లాడండి నాతోనే. మదర్కి 80 years, తనకి ఏమో వినబడుతున్నాయే అని చెప్తుంటుంది. ఎవరో మాట్లాడుతున్నారు, ఎవరో వస్తున్నారు అన్న భ్రాంతిలోనే ఉంటున్నారు సార్. అది ఎలాగా ఎంత సైకలాజికల్ గా చెప్తున్నా సరే తనది అదే ధోరణిలోనే వింటున్నారు. దీన్ని హాలోసినేషన్స్ అని అంటామండి. ఇది ఒక విపరీతమైన ప్రాబ్లం కూడా అయి ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో బైపోలర్ డిసార్డర్ అనొచ్చు, కొన్ని సందర్భాల్లో దీన్ని పారానాయిడ్ కేసు అని అనొచ్చు, కొన్ని సందర్భాల్లో స్కిజోఫ్రెనియా అని కూడా అంటారు. కానీ అవన్నీ ఒక పెద్ద సైకలాజికల్ టర్మ్స్ అవన్నీ. అది కాకుండా 80 ఏళ్ళ ఉంటున్నారు, సో డెఫినెట్గా కొంతవరకు ఇంబ్యాలెన్స్, ఓల్డ్ ఏజ్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. అంటే వృద్ధాప్యానికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది మనం రూల్ అవుట్ చేయలేము. సో మీరు దీన్ని మామూలుగా తీసుకోకుండా కొంచెం శ్రద్ధ పెట్టి ఆమెని కించపరచకుండా, ఆమెని అవహేళన చేయకుండా తనకి కొంత కేర్ ఇచ్చి నెక్స్ట్ ఒక మంచి డాక్టర్ దగ్గర చూపించడం చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకు అనంటే ఇది ముదిరిపోతూ కొన్ని రోజులు అయ్యేసరికి ఏమైపోతుందంటే ఈ పిచ్చి ముదిరిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇవి ఎక్కువ మీరు ఎంతకెంత నిర్లక్ష్యం చేస్తారో, ఇప్పుడు ఎంతకెంత ఆమె పిచ్చిది అలాగే అంటుంటుంది అని చెప్పడమో, ఆమె కొంచెం అవహేళన చేయడమో ఇట్లాంటివి చేశారనుకోండి ఇంకా ప్రమాదంగా మారే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది తను కోరి చేసేది కాదు, తనకు వచ్చిన ఒక రకమైన జబ్బు అన్నమాట. ఇది సప్పుళ్ళు వినిపిస్తున్నాయి, అవి అంటే హాలోసినేషన్స్ అని అంటాం మనము. సో అవన్నీ కూడా మామూలు మనిషికి వచ్చేవి కావు, కాబట్టి ఒక మానసిక జబ్బు ఇది. దీన్ని ఒక వైద్యుడి ద్వారా నయం చేయడం మంచిది. వాళ్ళు మందులు ఇస్తారు, ఏమైనా చేస్తారు.
సో దీని మీద కొంచెం మీరు శ్రద్ధ వహించి అశ్రద్ధ చేయకుండా తీసుకెళ్ళి చూపించండి, మీ ఇంట్లో పీస్ఫుల్నెస్ ఉంటుంది. రైట్ సార్. ఒత్తిడిలో మనం ఉన్నాం అనేది ఎలా గుర్తిస్తాం? ఓకే, మొట్టమొదటి సిమ్టమ్స్ మనకి ఏమొస్తాయంటే మనం చేసే పనిలో ఏకాగ్రత అనేది ఉండదు. సడన్గా మీతో మాట్లాడుతూనే ఉంటాను, వేరేదో ఆలోచన వస్తుంది నాకు, సార్ అక్కడ ఆలోచించుకు వెళ్ళిపోతుంటాను. రెండవది ఏంటి అని అంటే ఎప్పుడు చూసినా మనసులో ఒక లోపల నుంచి ఏదో గాబరా అవుతుంటుంది. ఎదుటివాడి మీద నేను విరుచుకుపడ్డమో, లేకుంటే కోపగించుకోవడమో, లేకుంటే అసహించుకోవడమో, నాలో నేను ఉండడమో, నేను ఎవరితో మాట్లాడకుండా మొత్తం విత్డ్రా అయిపోయి నాలో ఇంకా నా జీవితం నాదే అన్నట్టుగా అసలు ఎవరితో పలకరించకపోవడము, ఇవన్నీ కొన్ని సూచనలు అనమాట. మామూలుగా మనిషి మనం వెళ్తుంటే ఇప్పుడు ఆఫీస్కి వెళ్తాము, నలుగురిని చూస్తాము, హలో హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటాము. ప్రతిరోజు చెప్పేవాడు సడన్గా ఓ రోజు ఏంటి గుడ్ మార్నింగ్ అనేసి పోతుంటారు. అది మనకు అర్థం కాదు ఎందుకని. సో అక్కడ తనకి ఏదో ఒక బాధ ఉంది అని అర్థం. సాడ్నెస్ 15 days కంటిన్యూస్గా సాడ్నెస్ ఉన్నట్టయితే అది డిప్రెషన్ కింద మారుతుంది. ఈ సాడ్నెస్ రాకముందు సాడ్నెస్కి ఒక కారణం ఉంటుంది, ఏదో ఒకటి కోల్పోయిన ఒక కారణం ఉంటుంది. కోల్పోతున్నారు అని ఏదో, అది ఉద్యోగమైనా కావచ్చు, లేకుంటే వేరే ఏదైనా ఒక రెప్యుటేషన్ అయినా కావచ్చు, లేక ఏదైనా ఒకటి కావచ్చు. సో అలాంటిది ఒక ఇంపార్టెంట్ ఘటన వాళ్ళ దీంట్లో జరిగి ఉంటుంది. అది నెగిటివ్ స్ట్రెస్ వచ్చేటప్పుడు ఇవన్నీ బ్యాడ్ సంఘటనలు జరుగుతాయి అన్నమాట. చేతిలో ఉండి డబ్బులు పోవడమో, లేకుంటే ఎక్కడో నేను పెట్టుబడి పెట్టింది లాస్ కావడమో, లేకుంటే నేను ఊహించింది ఒకటి అయ్యింది ఒకటి కావడమో, లేకుంటే నేను తలుచుకున్న పనులేవి జరగకపోవడమో, లేకుంటే నా ఎక్స్పెక్టేషన్స్కి మీరు ఉండకపోవడం వల్ల ఎవరో ఒకడు నాకు నచ్చిన వాళ్ళు ఉండకపోవడమో, ఇవన్నీ ఒక ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఈ ఎదురు దెబ్బల వల్ల ఏం చేస్తామని అంటే దాన్ని బయట చూపించుకోకుండా లోపలే పెట్టుకొని దాన్ని ఒక రకమైన మనమే ఒక రూపం దానికి దాల్చే పరిస్థితి చేస్తూ ఉంటామన్నమాట. ఈ దీంట్లో ఏం చేస్తామో సహజ వ్యక్తిత్వం ఏదైతే ఉంటుందో అది కోల్పోయి ఒక ఆర్టిఫిషియల్ వ్యక్తిత్వంకి వెళ్ళిపోతూ ఉంటాం. ఆకలి, విపరీతమైన ఆకలిస్తూ ఉంటుంది కొందరికి, లేకుంటే అస్సలు 2 రోజులు 3 రోజులు తినకుండానే ఉంటారు. ఇప్పుడు స్నాక్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పొటాటో చిప్స్ ఉన్నాయి, ఇప్పుడు మనం చిప్స్ అవన్నీ ఉంటాయి కదా, కొన్ని కిలోలు మింగేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి టీవీ చూసుకుంటూ. వాళ్ళకి అది తెలియదు ఏం చేస్తున్నారని, కానీ బట్ డెఫినెట్గా వెళ్తూ ఉండాలా, నేను ఏదైనా తింటూ ఉండాలా. ఎప్పుడైనా సరే ప్రతి 15 నిమిషాలకు 20 నిమిషాలు నాకు ఏదో ఒకటి కావాలా, కంపల్సరీగా నేను తినాలా అన్నట్టుగా ఒక విపరీతమైన ఆకలి అయి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో 2 days 3 days మంచినీళ్ళు కూడా ముట్టుకునే పరిస్థితులు కూడా ఉంటాయి. సో ఇవన్నీ ఎక్స్ట్రీమ్ సైన్స్ ఆఫ్ బిహేవియర్స్. తన ఇప్పుడు పర్సనల్ హైజీన్ మీద అసలు శ్రద్ధ లేకుండా ఉండడం. నేను ఏం చేయాలి, ఓకే ఇది ఉందా, ఓకే ఉండని, స్నానం చేయకుండా ఉండడం కొన్ని రోజులు, ఇష్టం అంటే వాళ్ళకి తెలియదు, అసలు పట్టించుకోరు. ఆ బట్టలు చినుగున్నాయా ఉండని, ఇది ఇట్లనే ఉంటుంది, పోనీ ఏం కాదు, దాన్ని పట్టించుకునేటోడు వాడు. వాళ్ళ నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట నెగటివ్ మాటనే వస్తుంది. ఇప్పుడు నేనుండి ఏం లాభం, నువ్వు నాకేం చేసినావు, లోకమంతా ఇంతే ఉంది, నా బతికెందుకు ఇంకా, ఇలాంటి మాటలు వస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారనంటే నాకెవడూ లేడు, నేను ఎవరికీ వద్దు, ఉన్నోళ్ళు అందరూ వేస్ట్ ఫెలోసే, నాకు అసలు ఏమీ లేదు అన్న కంప్లీట్ నెగటివ్ థాట్స్కి వెళ్ళిపోతుంటారు. ఇలాంటి వాళ్ళకి ఎక్కడో ఎప్పుడో ఎవరో ప్రేమ వాత్సల్యం ఆప్యాయత చూపించని ఒక పరిస్థితి మనకు తెలుస్తూ ఉంటుంది. అది ఇండికేషన్స్ అనమాట. మంచిగా మామూలుగా ఉన్న అతను సడన్గా ఇలా మారిపోయాడన్నా కూడా అదొక పెద్ద ఇండికేషన్ అది. ఓకే సార్, మరి ఈ ఒత్తిడిలో ఉన్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటారు? ఎస్, ఒత్తిడి అందరికి వస్తుందండి, ఇది రాదు అన్నదే కాదు, ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది ఒత్తిడి. చిన్న పిల్లలకి హోంవర్క్ చేయాలి అని అంటే వాళ్ళకి ఆడుకునే టైం ఉన్నప్పుడు ఈ హోంవర్క్ కూడా ఒకటి ఎక్స్ట్రా వచ్చి 10 నిమిషాలు ఎక్స్ట్రా అయిపోయింది అని అంటే వాళ్ళకి విపరీతమైన ఒత్తిడి. ఇప్పుడు రాయాలన్నా, నేను రేపు రాస్తా కదా, తర్వాత చేసుకుంటే పోతుందా, ఇచ్చేస్తే పోతుందా, ఇది ఎందుకే రాయాలి ఇప్పుడు నేను, అది ఎందుకు చేయాలి అన్నట్టుగా విపరీతమైన క్వశ్చన్ లేసి దాని నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తుంటారు. దిస్ ఈజ్ ఆల్సో ఏ స్ట్రెస్ ఫర్ దెమ్. వాళ్ళ యాంగిల్లో చూస్తే అది స్ట్రెస్, మన యాంగిల్లో చూస్తే అది వేరే. వీడు చెప్పిన మాట వినడం లేదు ఎందుకు, ఏమైంది వీడికి అని చెప్పి దాని మీద ఒక తల్లికి స్ట్రెస్ ఉంటుంది, రైట్? సో
ఇదంతా ఒక పాసింగ్ స్ట్రెస్ అనమాట. సరే హోంవర్క్ ఏదో నయానా భయానా చెప్పేసిన మీరు చేసే హోంవర్క్ చేసేసినారు, ఇది అయిపోయింది. ఒక టెంపరీ స్ట్రెస్, ఒక అరగంట 30 గంట ఉంటుంది. దాని తర్వాత ఇద్దరం నవ్వుకుంటాం, ఇద్దరం ఆడుకుంటాం, ఆ స్ట్రెస్ అంతా అక్కడ వెళ్ళిపోతుంది. కొన్ని లాంగ్ టర్మ్ స్ట్రెస్సెస్ ఉంటాయి. ఈ లాంగ్ టర్మ్ స్ట్రెస్సెస్ ఏంటి అంటే ఎస్పెషల్లీ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, రిలేషన్షిప్లో ఇద్దరు ఉండి ఆ రిలేషన్షిప్ తెగిపోయిందో, ఒకటి మోసం చేశాడో, లేకుంటే ఏదైనా ఒక రకంగా బ్యాక్ స్టాబింగ్ చేస్తారో, వేరే ఒక రకంగా ఏమైనా చేశారో అని అంటే కనుక ఆ టైంలో కలిగే స్ట్రెస్ ఇస్ వెరీ డిఫరెంట్. అక్కడ మనము వేరే వాళ్ళకి మనని సమర్పించాము అని చెప్పి ఒక రకమైన స్ట్రెస్ ఒకటి వస్తుంది. రెండవది ఏంటి అంటే ఎదుటివాడు నన్ను వాడుకున్నాడు కదా అన్న ఒక ఆలోచన కూడా వస్తుంది. ఇవి 2 రకమైన ఆలోచనలు, చాలా విపరీతమైన ఆలోచన. దీని నుంచి ఎట్లా బయటపడాలి? ఒకటి, ఆ పనికి సంబంధించకుండా, ఆ వ్యక్తికి సంబంధించకుండా దూరంగా ఉండడం అన్నది ఒక రిలీఫ్. ఖచ్చితంగా ఒక సపోజ్ ఈ ఎక్స్ మనిషి నాతో మంచిగా లేరు అని అంటే ఆ ఎక్స్ మనిషి ఒక ఛాయని మీ దగ్గర నుంచి తీసేసేయండి. వారితో మాట్లాడడం కానీ, వారితో ముందుకెళ్ళడం కానీ చేయకుండా కొంచెం మీకే సైలెంట్గా ఉండి మిమ్మల్ని మీరు ఆలోచించుకునే ప్రయత్నం చేసి కొంచెం దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. రెండవది ఏంటి, చేంజ్ ఆఫ్ జాబ్. అంటే మిమ్మల్ని మీరు చాలా బిజీగా పెట్టుకోవాలి ఆ పర్టికులర్ టైంలో. ఇప్పుడు నాకు అంటే ఏదైనా మంచి మీకు ఇష్టమైన పని చేస్తూ ఉంటే వేరే ఆలోచనలు రావు. అదే కనుక ఇష్టం లేని పని చేస్తూ ఉంటున్నా, లేకుంటే ఖాళీగా కూర్చున్నా, అప్పుడేం జరిగింది ఇప్పుడేం జరిగింది అన్న ఆలోచనలు మళ్ళీ అలా నెమరేస్తూ వస్తూ ఉంటాయన్నమాట. దానికి ఒక అవకాశం ఇవ్వకుండా స్టే అవే, గెట్ యువర్ సెల్ఫ్ బిజీ. ఆర్ మీకు చాలా ఇష్టమైన వాళ్ళు, నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో, లేకుంటే ఫ్రెండ్స్ ఉన్నారో, లేకుంటే మీకన్నా పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారో, ఏదైనా ఆర్గనైజేషన్ ఉంటుంది, ఎక్కడో ఒక చోట వెళ్ళి మీరు ఇన్వాల్వ్ కండి అందులో. అంటే మీకు ఒంటరిగా ఉండే అవకాశం లేకుండా మీరు చేసుకోండి కొంతవరకు. ఇది ఏమవుతుంది అని అంటే మీ మైండ్ని డైవర్ట్ చేస్తుంది. ఈ డైవర్షన్ ఆఫ్ మైండ్, డైవర్షన్ ఆఫ్ ఐడియాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత దూరం మీరు చేస్తూ ఉంటారో విభిన్నమైన క్యారెక్టర్లను చూస్తూ ఉంటారు, విభిన్నమైన మనస్తత్వాలను చూస్తూ ఉంటారు, విభిన్నమైన మనుషులను చూస్తూ ఉంటారు. సో అందులో మీ బాడీకి నచ్చింది కూడా మీకు తగలొచ్చు ఒక్కొక్కసారి. సో దాట్ విల్ హెల్ప్ యూ అవుట్. అది మీరు చాలా ఈజీగా వెళ్ళే ప్రయత్నం చేయొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట ఈ స్ట్రెస్లో ఉన్నవాళ్ళు. కానీ మాదక ద్రవ్యాలకు లొంగిపోవడం కానీ, ఏదో మాత్రలు వేసుకొని పడుకోవడం కానీ, లేకుంటే ఆల్కహాల్ లాంటి దాంట్లో తీసుకొని ఏదో చేసుకోవడం కానీ, ఇవన్నీ కనుక మీరు చేసుకున్నట్టయితే ఇట్ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ ఇంపాక్ట్ అండి. ఏం డిఫరెంట్ ఇంపాక్ట్గా ఉంటుంది మీకు? అది మీకు ఓన్లీ టెంపరీ రిలీఫ్ ఇస్తుంది. ఆ పూటకి, ఆ 2 గంటలకి, ఆ 3 గంటలకు, 10 గంటలకు మాత్రమే మీకు చిన్న రిలీఫ్ ఇస్తుంది. దాని తర్వాత మిమ్మల్ని అది బానిస చేస్తుంది. దానికి మీరు బానిస అయిపోతారు. ఒక్కసారి ఆ ద్రవ్యాలకి మీరు బానిస అయిపోయారు అని అంటే అది లేనిదే మీరు బ్రతకలేరు. దానికోసం ఏమైనా చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. సో ఇది కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఈ విషయంలో. ఓకే సార్, మరి యోగాతో ఈ ఒత్తిడిని జయించవచ్చు అంటారా? ఖచ్చితంగా జయించవచ్చండి. ఎందుకు అని అంటే రీజన్ చాలా సింపుల్. నేను బయాలజికల్ అనాటమికల్ రీజన్ మాదిరిగా చెప్తాను. అంటే అనాటమీ అంటే మన శారీరక రీజన్ వల్ల చెప్తాను. ఈ స్టెరాయిడ్స్, మందులు, ఆల్కహాల్ ఇవన్నీ చేసేటి ఏంటి అని అంటే ఈ నరాల్లోని ఒక కసిని నింపుతాయి. ఆ మందులు ఆ నరాల్లో వెళ్ళి లోపల మెదడులోకి తీసుకెళ్ళేసి ఇవన్నిటి జరిగేది ఇక్కడే అనమాట, మన తలలోనే జరుగుతాయి మొత్తం. ఆ బ్రెయిన్ అని ఉంటుంది, మైండ్ వేరే బ్రెయిన్ వేరే. సో బ్రెయిన్లో ఉన్న నరాల్లోకి ఆ ఒక పర్టికులర్ మందుని తీసుకెళ్ళి అలా చేస్తూ ఉంటుంది. మన శరీరం, మన భావంలో వచ్చే మార్పులకి కారణం కొన్ని కెమికల్స్. ఈ కెమికల్స్ మన ఫుడ్ ద్వారా లోపలికి వెళ్ళి అది ఏమంటారు, సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ వల్ల, ఆక్సిజన్ సరఫరా వల్ల బ్రెయిన్కి వెళ్ళే ఒక పరిస్థితి ఉంటుంది. ఇది యాక్చువల్ మెకానిజం. మందులు అవే చేస్తాయి. యోగా, ప్రాణాయామ ఇవన్నీ కూడా అవే చేస్తాయి. ఏం చేస్తుంది అని అంటే ఆ ప్రాణాయామం అలా మనం తీసుకొని చేస్తూ ఉంటే మనకి ఇక్కడ ఈ స్పాట్లో మనం ఎప్పుడు బొట్టు పెట్టుకుంటాం, ఈ స్పాట్ని ఎప్పుడు గౌరవిస్తాం. ఈ స్పాట్ని గౌరవించడానికి ఒక పెద్ద కారణం కూడా ఉంది హిందూ మతంలో, మన దానికి తెలిసిన వాటిల్లో. ఇక్కడ ఒక గ్లాండ్ ఉంటుందండి. ఆ గ్లాండ్ పేరు పిట్యూటరీ గ్లాండ్స్ అని అంటాం. ఈ స్పాట్లో
మీరు కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత చేయాలన్నా ఈ స్పాట్లోనే చేస్తారు. ఇలా చూసుకోండి, ఇక్కడే పెట్టుకోండి, ఇలా ఇలా చేపెట్టి చూడండి, అది ఇది అంటూ ఉంటారు. ఎందుకు అనంటే ఇక్కడని కాన్సన్ట్రేషన్ కావాలి అని. ఈ స్పాట్ వెనకాల ఒక పిట్యూటరీ గ్లాండ్స్ అని ఒకటి ఉంటుంది. ఆ పిట్యూటరీ గ్లాండ్స్ మీ మొత్తం బాడీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసే ఒక యంత్రం అన్నమాట. అది చాలా ఇంపార్టెంట్ యంత్రం. దాని మీద మీరు ఏ రకమైన కాన్సన్ట్రేషన్ చేస్తారో ఆ రకమైన పరిణామాలు మీకు వస్తాయి. యోగా చేసి కంప్లీట్గా మీరు ఆ ప్రాణాయామం లోపల తీసుకొని మీరు అలా ఇన్హేల్ ఎక్సేల్ చేస్తున్నప్పుడు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే ఇక్కడ నుంచి ఇలా ఇలా హిప్ థాలమస్ అని చెప్పి వెనకాల ఒకటి ఉంటుంది. ఆ పార్ట్లో ఒక రకమైన ఒక భావం కలుగుతూ ఉంటుంది, ఒక ప్రెషర్ కలుగుతూ ఉంటుంది. ఫ్రీ ఫ్లో ఆఫ్ ఆక్సిజన్ ఎప్పుడైతే లోపలికి వెళ్తుందో, ప్యూర్ ఆక్సిజన్ ఎప్పుడైతే లోపల సరఫరా అవుతుందో అప్పుడు మీకు మంచి ఏమంటారు ఫ్రీ ఫ్లో ఆఫ్ బ్లడ్ కూడా ఉంటుంది. బ్లడ్తో పాటు న్యూట్రియంట్స్ కూడా లోపలికి వెళ్తాయి. ఆ చిన్న చిన్న కెమికల్స్ ఉంటాయి కదా, ఆ కెమికల్స్ వెళ్ళడానికి కూడా దారులు అన్నీ సాఫ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. నాలా ఎక్కడ తట్టకుండా సాఫ్ అయిపోతూ ఉంటాయి. మనం తినే జంక్ ఫుడ్ వల్ల, మనం తినే కొన్ని కార్యక్రమాల వల్ల, మనం చేసుకునే కొన్ని విషయాల వల్ల ఆ నాళాలన్నీ ఏదైతే ఉంటాయో, లోపల నరాలు ఏదైతే ఉంటాయో అవన్నీ చోక్ అయిపోతూ ఉంటాయి. అప్పుడు ఇప్పుడు మన హైదరాబాద్ పరిస్థితిలో ఉన్న వరదల్లాగా ఆ ఒక ఎమోషన్స్ వరదల్లాగా వస్తాయన్నమాట. అది బస్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇందువలన మన వాళ్ళు కనిపెట్టిన యోగా థెరపీ అని ఉంది. దీనికి స్పెసిఫిక్ యోగాస్ ఉన్నాయి, స్పెసిఫిక్ ప్రాణాయామాస్ ఉన్నాయి. ఆ మైండ్ని కామ్ చేయడానికి చాలా స్పెసిఫిక్ ప్రాణాయామాస్ కూడా ఉన్నాయి. దాన్ని వేరే రకాలుగా కూడా ఉంది. స్ట్రెస్సెస్కి అది కూడా మనం చేస్తూ ఉంటాం, అది వేరే అనుకోండి. బట్ దాంట్లో చాలా ఇంపార్టెంట్ స్ట్రెస్ ఫ్రీ యోగా అని చెప్పి, స్ట్రెస్ ఫ్రీ ప్రాణాయామ అని చెప్పి మనం చాలా చేస్తూ ఉంటాం. ఇది కూడా చాలా పనికి వస్తుందండి. ఎవరైనా ఉంటే చేసుకోవచ్చు. చాలా మందిలో మనం చూసుకున్నట్లయితే టెన్షన్లో ఎక్కువగా ఉన్నప్పుడు దురలవాట్లకు గురవుతూ ఉంటారు. అది రిలీఫ్ ఇస్తుంది అని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. అది మంచిదేనంటారా? కాదు, ఇంతకుముందు చెప్పినట్టుగా టెన్షన్లో ఏదైనా సరేనండి, టెన్షన్లో రెండు అవుతాయి. ఒకటి మీకు అనుకూలంగా అవుతుంది, లేకుంటే ఒకటి ప్రతికూలంగా అవుతుంది. రెండే విషయాలు ఉంటాయి. ఏదైనా సరే, ఏ పరిణామమైనా తీసుకున్నా ఒకటి అనుకూలంగా అవుతుంది, లేదా ఒకటి ప్రతికూలంగా అవుతుంది. సపోజ్ మనకు అనుకూలంగా అవుతుంది అని అంటే అప్పుడు మనం సంతోషపడకుండా ఉంటామా? సంతోషంలో ఎగురుతాం, దుంకుతాం, ఒరులుతాం, అన్నీ చేస్తూ ఉంటాం అనమాట. అరుస్తూ ఉంటాము, ఏమేమో చేస్తూ ఉంటాం. అన్ని రకాల ఎమోషన్స్ బయటికి వస్తూ ఉంటాయి. అదే మనకి ప్రతికూలంగా అవుతుంది అన్నప్పుడు కూడా అదే మాదిరిగా ఆపోజిట్ టైప్ ఆఫ్ రియాక్షన్స్ బయటికి వస్తూ ఉంటాయి. కొందరికి సంతోషమైన, దుఃఖమైన ఎలాంటి భావాలు కనిపించవు. ఆ మనిషికి అసలు టెన్షనే ఉండదు. ఎందుకలా అనంటే సంతోషం ఒక పరిణామం, దుఃఖం ఒక పరిణామం. ఇవి రెండింటి మాత్రమే ఆలోచిస్తారు. ఆధ్యాత్మికంగా ఆలోచించినా సరే, మీరు ఏ రకంగా ఆలోచించుకున్నా సరే. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిందల్లా ఏంటి అని అంటే, ఓకే ఎక్స్పెక్టేషన్స్ అని అంటాము. మనం ఆలోచించేటప్పుడు ఇది ఇప్పుడు నెగిటివ్ ఎందుకు అయ్యింది అంటే దాని గల కారణం ఏంటి? ఇప్పుడు నాకు ప్రతికూలంగా అయ్యింది అంటే దానికి గల కారణాలు ఏంటి? ఈ ప్రతికూలము అన్న ఒక రిజల్ట్ని కాకుండా దాని గల కారణాల మీద మనం దృష్టి పెట్టినామనుకోండి, అక్కడ మనకు తెలుస్తుంది తప్పు నాదా లే తప్పు వేరెవరిదైనా నా అని. నా తప్పు అయితే నేను టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు, నేను దాన్ని సరిదిద్దుకోవాలి. ఎదుటివాడి తప్పు అయిందనుకోండి, అప్పుడు కూడా నేను టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాడికి తెలిసిందంతే. సింపుల్, నేను రైట్, సో ఐఎమ్ నాట్ అట్ ఆల్ బాదర్డ్ అబౌట్ ఇట్, దట్స్ యువర్ ప్రాబ్లం, నీ కర్మ అది అని చెప్పి చెప్పుకుంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది పరిణామాలు. ఈ ఒత్తిడికి కౌన్సిలింగ్స్ అనేవి ఎంతవరకు అవసరం అంటారు? ఇప్పుడు కౌన్సిలింగ్ అంటే ఓకే హానెస్ట్గా చెప్పాలి అని అంటే అండి, తన మనసులో ఉన్న భారాన్ని, తెలుగులో ఒక డాక్టర్ చక్రవర్తి ఒక ఫిలిం ఉందండి, ఆ ఫిలింలో ఒక మంచి పాట ఉంది, మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడుకొరుండెను అదే భాగ్యము అని చెప్పి. నా మనసులో ఉన్న ఆలోచనని నేను నాకు నచ్చిన బాణిలో, నాకు వచ్చిన భాషలో మనసు విప్పి చెప్పుకునే ఒక అవకాశం వేరెవరైనా నాకు ఇవ్వాలి. దాన్ని వాళ్ళు సలహా చెప్పనక్కర్లేదు, ప్రతిబింబించనక్కర్లేదు, ఏం చేయనక్కర్లేదు, కానీ విని దాన్ని ఆమోదిస్తే చాలు. ఫస్ట్ మెట్టు అది అక్కడ స్టెప్ స్టాప్ అయిపోతుంది అనమాట. ఆ మెట్టు నుంచి బయటికి వెళ్తే ఏమవుతుంది అంటే, నా ఆలోచనలు అన్నీ మొత్తం అలా విరబోస్తాను అనమాట. బయట ఒక సాప మీద వేసినట్టు వేసేస్తాను. అందులో నేనే చూస్తాను అది ఏముంది ఏమీ లేదు. ఇప్పుడు 90% మనకి జరిగే పరిణామాలంతా ఏంటి అని అంటే, అలా ఆలోచించకు, ఇది మంచిది కాదు అని చెప్పి ప్రతి ఒక్కడు అడ్వైస్ ఇచ్చేవాడే వస్తాడు అక్కడ. అరే అడ్వైస్ నేను తీసుకునే పరిస్థితిలో ఉంటే నేను ఎందుకు బాధపడతా? ఫస్ట్ ఆఫ్ ఆల్
రెండవది అడ్వైస్ అనేది ఎవరికీ నచ్చదు. యా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ దాకా నువ్వు నాకు అడ్వైస్ ఇవ్వనికి వచ్చినావా, నీకేం తెలుసు అని వచ్చినావు, నా పొజిషన్ నీకు వస్తే నీకు తెలుస్తుంది, కడుపు నొప్పి ఎవడికొస్తే వాడు తెలుస్తుంది, తలనొప్పి ఎవడికొస్తే వాడు తెలుస్తుంది అన్నట్టుగా సామెతలు చెప్పుకుంటూ ఉంటాం. ఇదే కదా వేరేంటి కూడా వస్తుంది. నేనేం చెప్పదలుచుకోలేదు. ఇక్కడ కౌన్సిలింగ్ అంటే నిజమైన కౌన్సిలింగ్ ఏంటి అని అంటే నాన్ జడ్జిమెంటల్ కౌన్సిలింగ్ చేసుకోవాలి. నాన్ జడ్జిమెంటల్ కౌన్సిలింగ్ అని అంటే ఏంటి, నిన్ను ఒక టైప్ కాస్ట్ కింద పెట్టకుండా, అంటే ఒక మనిషిని ఆ మనిషిగా పరిగణించాలి. బట్ అరే ఇదొక ఆడపిల్ల, ఓకే ఇదొక మగవాడు, సరే వీడు ఆల్రెడీ డ్రగ్ అడిక్ట్, ఈ డ్రగ్ అడిక్ట్ నేను ఎలా డీల్ చేస్తా నాకు తెలుసు అని చెప్తే వాడిని ఒక బ్రాండింగ్ చేసేసినాం. ఏం చెప్పినా నాకు ఆ డ్రగ్ అడిక్ట్ అన్నది ఒకటే మాట వస్తుంది నా నెత్తికి, కానీ వేరేమి రాదు. వాడిని మనిషి అన్నది మానేసేసి ఒక డ్రగ్ అడిక్ట్ కింద నేను బ్రాండ్ చేసేసినాను. అలా ఎప్పుడైతే మనం బ్రాండ్ చేస్తామో ఇంకొక మనిషిని, అప్పుడు కంప్లీట్గా మనం ఆ కౌన్సిలింగ్ సెషన్నే కోల్పోతాం. మనం చెయ్యం యాక్చువల్లీ కౌన్సిలింగ్. బీఫ్రెండింగ్ అని అంటాం దాన్ని. ఆ బీఫ్రెండింగ్ అనే దాంట్లో ఏంటి అని అంటే ఎంపథైజ్ చేస్తాం అనమాట. ఎంపతి అంటే ఏంటి, సహ అనుభూతి. నువ్వు అనుభవించేది నీతో పాటు నేను కూడా అనుభవిస్తున్నాను, నీ షూస్లో నేను అడుగుపెట్టి నువ్వు అనుభవించేదేదో నేను అనుభవించడానికి ప్రయత్నిస్తున్నాను. అంతేగాని నాకున్న అనుభవంలో, నాకున్న పరిజ్ఞానం, నాకున్న మేధాశక్తిలో నేను నీకొచ్చి సలహాలు ఇచ్చే పరిస్థితులు కావు. అప్పుడు ఏమైపోతుంది, ఆ భారంలో ఉన్నవన్నీ బయటికి వస్తూ ఉంటాయన్నమాట. అప్పుడు తనే స్వయంగా ఆలోచించే శక్తి ఒకటి పెరుగుతుంది. ఆ స్వయంగా ఆలోచించే శక్తి ఎప్పుడు పెరుగుతుందో ఆ శక్తి నిజమైన బలాన్ని గుర్తిస్తాయి, ఆ మనిషిలోని బలాన్ని గుర్తిస్తాయి. ఆ మనిషికి ఆ టెన్షన్ ఉన్నప్పుడు నాకు వీడంతా హెల్ప్ చేస్తారేమో అని అనుకునే టైంలో వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు, వాళ్ళని అసలు సంప్రదించరు, ఏం చేయరు కొన్ని సందర్భాల్లో. ఓకేనా, అరే ముందే తెలుసుంటే బాగుండు కదా అనిపై అడుగుంటే కొంచెమైనా రిలీఫ్ వచ్చేది కదా నాకు అనుకుని ఉంటారనమాట. సో అది ఆ ఒక్క అవకాశాన్ని ఇచ్చేది ఈ బీఫ్రెండింగ్ అని అంటాం. దీన్ని మాత్రం ఖచ్చితంగా అందరి దగ్గర చేసుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే మన మనసులో ఉన్న మాటలు, మన సీక్రెట్స్, మన పర్సనల్ లైఫ్ ప్రతి ఒక్కళ్ళ దగ్గర చెప్పుకుంటే ఇంకొకళ్ళు అడ్వాంటేజ్ తీసుకునే పరిస్థితి కూడా ఉంటుంది దానికి. సో అలా కాకుండా ఒక మంచి మనిషి దగ్గర, ఒక మంచి స్నేహితుడి దగ్గర, నిజంగా ఒక మంచి కౌన్సిలర్ దగ్గర ఎవరైనా పర్లేదు, వాళ్ళతో ఒక్కసారి సంప్రదించి మాట్లాడుకుంటే డెఫినెట్ రిలీఫ్ అయితే దీంట్లో ఉంటుందండి. 50% to 60% ఆఫ్ ద రిలీఫ్ దాంట్లో వచ్చేస్తుంది. దాని తర్వాత దానికి గల కారణాలు ఏంటి, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అన్నది ఒక పర్సనలైజ్డ్ యాంగిల్లో వెళ్తుంది అనమాట, ఒక పర్టికులర్ పాత్లో వెళ్తుంది. ఓకే సార్, ఒత్తిడికి సంబంధించి చాలా విశేషాలు తెలియజేశారు, అలాగే కాల్ చేసుకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. ఇది వాటి హెల్ప్ లైన్. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.